మొబైల్ షాప్ వ్యాపారం మాటున అక్రమంగా సిమ్ కార్డులు పొంది ఇతరులకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఫలక్నామా పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. పాత నగరంలోని వట్టేపల్లి ప్రాంతంలో జూబ్లీ మొబైల్ షాప్ నిర్వాహకుడు ఎంఏ భారీ సిమ్ కార్డు కోసం తన వద్దకు వచ్చి కస్టమర్ల ఫోటోలు, వారి గుర్తింపు పత్రాలు, జిరాక్స్ కాపీలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని వాటిని ఇతరులకు విక్రయించేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భారీ వద్ద సిమ్ కార్డు కొనుగోలు చేశారు. కాగా అతడి ఐడి కార్డు, జిరాక్స్ కాపీలు, ఫోటోలు తీసుకున్నాడు. సాంకేతిక సమస్యల కారణంగా ఫోటోలు ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పాడు. బాధితుడు మరో సిమ్ కార్డు తీసుకోవడానికి BSNL కార్యాలయానికి వెళ్లగా అప్పటికే మరో 3 సిమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయని తెలుసుకున్నాడు. మొబైల్ షాప్ యజమాని వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు భార్యని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సిమ్ కార్డులు ఇతరులకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి 50 BSNL సిమ్ కార్డులు, ఒక ఫోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని ఫలక్నామా పోలీసులకు అప్పగించారు.